హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. మనం ఈ రోజు పాతకాలపు స్నాక్ అయిన తపేలా చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని కొన్ని ఏరియాస్ లో సర్వపిండి అని కూడా అంటారు. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మా ఫాలోవర్స్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసేయండి. ముందుగా ఒక పెద్ద గిన్నెలో 2 కప్పులు పొడి బియ్యం పిండి తీసుకుందాం. బియ్యం పిండి మనకి అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుందండి. మేమైతే ఇంట్లోనే తయారు చేస్తాము. బాగా బియ్యం శుభ్రంగా కడిగి బాగా ఎండపెట్టిన తర్వాత వాటిని పొడి చేయాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు వెన్న వేసుకుందాం. వెన్న అవైలబుల్ లేని వాళ్ళు ఏం పర్లేదండి, ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని పిండిని వెన్న మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎట్లా అంటే మనం గట్టిగా పిసుకుతూ దాన్ని మిక్స్ చేస్తే ఇంకా బాగా వస్తాయి మనకి చెక్కలు అనేవి. ఇది చాలా పాతకాలం స్నాక్ అండి. నార్మల్ గా వీటిని తపేలా కాకుండా తపాలా చెక్కలు అని అంటారట. కొన్ని ఏరియాల్లో అయితే బియ్యం పిండితో చేస్తాం కాబట్టి వీటిని సర్వపిండి అని కూడా అంటారట. చూసారు కదండి, మనం ముద్దగా చేస్తే పిండి ఇలా ముద్దగా అయితే మనం బాగా కలిపినట్టండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూను, ముందుగా వేపి పొట్టు తీసి పెట్టుకున్న పల్లి పప్పు 2 టేబుల్ స్పూన్లు, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు వేసి ఈ పిండి అంతా బాగా కలుపుతుంది. ఇది స్నాక్ గానే కాదండి, బ్రేక్ఫాస్ట్ గా కానీ డిన్నర్ కి లైట్ గా టిఫిన్ చేయాలనుకున్నప్పుడు కానీ ఇది గనక చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాక పిల్లలకి కూడా స్నాక్ బాక్స్ లో పెట్టినా కానీ చాలా హ్యాపీగా తినేస్తారండి. అలాగే చాయ్ తాగేటప్పుడు సాయంత్రం పూట ఏమన్నా తినాలనిపిస్తుంది కదండి, అలాంటి టైంలో కూడా ఇవి కనుక తిన్నామంటే సూపర్ గా ఉంటాయి. చూపించిన విధంగా పిండిని బాగా నలుపుతూ కలపాలండి. అలా కలిపితేనే మనకి వెన్న అనేది మొత్తం పిండంతా పట్టుకొని మనకి బాగా వస్తాయి తపేలా చెక్కలు. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్, అలాగే సొరకాయ తురుమండి. క్వాంటిటీని బట్టి సొరకాయ అనేది తీసుకుంటే బాగుంటుంది, కానీ కొంచెం లేతదైతేనే మనకి దాంట్లో వాటర్ కూడా బాగుంటాయి కాబట్టి చాలా బాగుంటాయి తపేలా చెక్కలు. ఇవన్నీ వేసుకొని చూపించిన విధంగా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందేమో చూద్దామండి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుందాము. బాగా ఇలాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ముందుగా మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా వేసి బాగా కలుపుదాము. మనకి సొరకాయలోనే నీరు అనేది బాగా ఉంటుందండి, అందుకని చెప్పి ముందుగానే సపరేట్ వాటర్ పోయిన అవసరం లేదు. కానీ కొంచెం పొడి పొడిగా అనిపించింది అనుకోండి, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సొరకాయ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఇందులో విటమిన్ సి అండ్ జింక్ బాగా ఉండడం వల్ల డయాబెటిక్ కానీ ఒబేసిటీ ఉన్న వారికి కానీ స్కిన్ కి కానీ చాలా మంచిదండి. ఎక్కువగా ఒబేసిటీ ఉన్న వాళ్ళు బాగా తింటారు సొరకాయని, ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ అనేది బాగుంటుంది అండ్ క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్ కి. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా బాగుండడం వల్ల పిల్లలకి కూడా డైజెషన్స్ కి చాలా మంచిదండి సొరకాయ అనేది. ఈ సొరకాయలో ఇన్ని మంచి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే ఈ సర్వపిండిలో మన వాళ్ళు సొరకాయని యాడ్ చేసి మరీ చేశారండి. అప్పట్లోనే ఎంత నాలెడ్జబుల్ గా ఆలోచించి ఫుడ్ తినే వాళ్ళో చూడండి. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో నుంచి మనకి ఏ సైజ్ తపేలా చెక్కలు కావాలనుకుంటున్నామో అంత సైజ్ గా ముద్దలు తీసుకొని, పూర్వకాలంలో అయితే దట్టమాటి తపాలాలు ఉండేవండి, వాటి మీద వీటిని చెక్కల్లాగా తట్టి చేసుకునే వాళ్ళు కాబట్టి వీటికి ఆ పేరు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు మనకి అలాంటివి అవైలబుల్ ఉండవు కాబట్టి ఇలా మందపాటి గిన్నెలు తీసుకొని, లేదంటే మనం చపాతీ పెంక మీద అయినా కానీ మనం ఇవన్నీ చేసుకోవచ్చు. చూపించిన విధంగా మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా వీటిని తట్టేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా మధ్యలో చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టామనుకోండి, లోపల నుంచి కూడా మనకి పిండి అనేది బాగా ఉడికిపోతుంది. బయట చూస్తే బాగానే కనిపిస్తుంది కానీ మనం ఇట్లా ఓపెన్ చేసి చూసినప్పుడు పిండిగా ఉండొచ్చు. అందుకని చెప్పి వీటికి మధ్యలో హోల్స్ పెట్టుకొని గనక మనం దాంట్లో ఆయిల్ వేసి చేసామంటే లోపల కూడా మనకి చెక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. ఇవి ఎప్పుడు కూడా చిన్న మంటలోనే కాల్చుకోవాలండి. పెద్ద మంట పెట్టామంటే మనకి బయటకి మాత్రం కలర్ బాగానే కనిపిస్తుంది కానీ లోపల మాత్రం మొత్తం పిండిగా ఉంటాయి. అందుకని చిన్న మంట మీద పెట్టుకొని చక్కగా తిప్పుకొని 2 సైడ్స్ మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాము. మాకైతే 2 కప్స్ పిండితోటి ఒక 4 తపేలా చెక్కలు అయితే వచ్చాయండి. చూసారు కదండి, ఇలా హోల్స్ వేసి కాల్చుకోవడం వల్ల మనకి లోపల కూడా చెక్కలు బాగా కాలిపోతాయి.
ఇప్పుడు ఒక సైడ్ అయితే రోస్ట్ అయింది కదండి, నెక్స్ట్ వైపు తిప్పి 2 సైడ్స్ మనం ఈక్వల్ గా రోస్ట్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తపాలా చెక్కలన్నా అనండి, సర్వపిండి అన్నా అనండి, ఏదైనా కానీ రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా ఉంటుందండి అండ్ కొంచెం వేడిగా తింటే చాలా బాగుంటాయి. దీంట్లోకి సాస్ లేదంటే పెరుగు ఏది పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ పెరుగునే ప్రిఫర్ చేస్తాను. అలాగే మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్.